రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది మన దేవుడు గూర్చి చెప్తున్నటువంటి మాటలు అని స్పష్టమవుతున్నాయి. అయితే ఇది చెప్పింది ఎవరో తెలుసా? అన్యుడైనటువంటి నెబుకద్నెజరు అనేటువంటి రాజు. ఏ దేశానికి? బబులోను దేశము. అప్పట్లో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశముగా ఉన్నటువంటి ఆ బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తున్న శక్తివంతమైనటువంటి రాజు అయిన నెబుకద్నెజరు పలుకుచున్నటువంటి మాటలు. ఎందుకు ఊరకనే అన్యరాజు మన దేవుణ్ణి కొనియాడాడు అంటే, అక్కడ అతను అనుభవపూర్వకంగా ఒక సంఘటనను కన్నులారా చూచాడు. అదేంటంటే, అతను తన యొక్క రాజ్యములో ఉండేటువంటి వారి యొక్క అధిపతుల యొక్క మాటలను విని వారు చెప్పినటువంటి ఒక వ్యర్థమైన దానిని అతను అనుసరించి దాని ద్వారా భంగపడుట అనేది జరిగింది. దానివల్ల అతను సత్యాన్ని గ్రహించాడు. అదేమిటంటే, మనందరికీ తెలిసిన విషయమే. ఆ రాజ్యంలో ఉండే అధికారులు వచ్చి ఒక నెల రోజుల పాటు నీకు తప్ప ఇంకా ఎవ్వరికీ కూడా ఎవ్వరూ మొక్కకూడదు అని వారు చేస్తారు. బంగారు ప్రతిమను, నెబుకద్నెజరు యొక్క బంగారు ప్రతిమను ఒక మైదానంలో నిలవబెట్టి ఒక 60 మూరల ఎత్తు, 60 మూరల 6 మూరల వెడల్పు ఉండేటువంటి ఆ యొక్క బంగారు విగ్రహాన్ని, రాజు బ్రతికొండగానే ఆయన విగ్రహాన్ని పెట్టి ఇంకా ఎవరూ కూడా దేనికి మొక్కకూడదంట. వాళ్ళు కొంచెము మ్యూజిక్ ప్లే చేసినప్పుడు వెంటనే అందరూ కూడా ఆ యొక్క విగ్రహానికి మొక్కాలి అనేటువంటి ఆజ్ఞను కూడా వారు ఇస్తారు. అయితే ఆ దేశంలో దేవుని సేవకులైన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అలాగున చేయరు. రాజు యొక్క విగ్రహానికి మొక్కకుండా తమ దేవుణ్ణే వారు అనుసరిస్తూ ఉంటారు. ఈ సంగతి ఆ అధిపతులు రాజుకు చేరవేస్తే రాజు పిలిపిస్తాడు. నెబుకద్నెజరు పిలిపించి ఏమి చేశాడు? మీరు నాకు మొక్కకపోతే కష్టాల పాలు పడతారు. అట్లాగే ఇంకొక శాసనం ఉంది. ఎవరైతే రాజు విగ్రహానికి మొక్కరో వారిని మండుచున్న అగ్నిగుండంలో తాళ్ళతో కట్టి పడేయుట అనేది శిక్ష. అయితే వీళ్ళు ఆ శిక్ష ఉన్నా సరే ఏమాత్రము జంకకుండా దేవుడి మీద ఆధారపడి దేవునికే మొక్కుతారు. అప్పుడు రాజు వారిని తన ఎదుటకు పిలిచినప్పుడు కూడా వారు, రాజా, నీవు మమ్మల్ని ఏమన్నా చేయగాని మేము నీ విగ్రహానికి మొక్కము, మా దేవుణ్ణే మొక్కుతాం. మా దేవుడు ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్లే, ఆయన కోసం మేము ప్రాణాలు వదిలివేస్తాం. మరి ఇంత గొప్ప విశ్వాసము నేటి దినములలో ఎంతమందిలో మనము చూడగలము? ఈ రీతిగా వారు అన్నప్పుడు రాజుకు కోపం ఎక్కువైపోయి మామూలుగా అగ్నిగుండము కంటే 7 రెట్లు అగ్నిగుండాన్ని పెంచేసి వాళ్ళని కట్టి పడవేయమన్నప్పుడు ఆ పడవేసినటువంటి బంట్రౌతులు కాలిపోతారు తప్పిస్తే రాజు ఒక కుర్చీ వేసుకొని చూస్తూ ఉంటాడు. చూసి, ఇదిగో మనం 3 మనుషుల్ని కదా వేశాము, 4 నాకు కనపడుతున్నారు అని చెప్తాడు. ఆ 4వ వాని రూపము దేవదూత రూపం వల్లే ఉంది. అప్పుడు భయపడి దేవుడు వచ్చి సహాయం చేశాడు, వారికి ఏమీ కావట్లేదని వారిని బయటికి రమ్మని రాజే స్వయంగా పిలిచినప్పుడు వారు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న అధిపతులందరూ ఆ షడ్రకు, మేషకు, అబేద్నెగోలను పరిశీలించినప్పుడు వారి యొక్క వస్త్రములకు అసలు కాలిన వాసన ఉండదు. వారి తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలిపోలేదంట. ఇది ఎలా సాధ్యం? 7 రెట్లు అగ్నిగుండము, అందులో 3 మనుషుల్ని వేస్తే అసలు ఏ రీతిగా అయినా సరే బతకడం అసాధ్యం. కానీ దేవుడు తన దూతను పంపించి వారికి ఏ హాని కలగకుండా కాపాడాడు. అది రాజు స్వయంగా తన కన్నులారా చూచినప్పుడు రాజు తనలో తాను పశ్చాత్తాపపడి పలుకుతున్నటువంటి మాటలివి.
అలాగే 2వ వచనంలో చెప్తాడు, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను అని ఆయా భాషలు మాట్లాడే వారికి దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా లేఖలు రాస్తున్నాడంట రాజు. చూసారా, అది మన దేవుని యొక్క గొప్పతనం. ప్రపంచంలో వాడు ఎంత గొప్పవాడైనా అది ఇచ్చిందే దేవుడు కదా. మరి ఆయనకు లోబడకుండా వారికి వారు మేము గొప్పవారమని ఈ నెబుకద్నెజర్లాగా వేరే వాళ్ళ మాటలు వినైనా సరే తన ప్రతిమకు మొక్కుకునేలాగా చేసుకుంటే దేవుడు వారి గర్వాన్ని అణచివేస్తాడు. అప్పుడు అంటున్న మాటలు, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచిచున్నది. నెబుకద్నెజర్ అనుకొని ఉండవచ్చు, నా రాజ్యము శాశ్వత రాజ్యము, నా యొక్క ఆధిపత్యం తరతరములు ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ 60-70 సంవత్సరాలు నేనే పరిపాలిస్తున్నాను కదా అని అనుకొని పాపం ఉండి ఉండవచ్చు. దానివల్ల గర్వం. ఎందుకంటే ఒక వ్యక్తి సాధారణంగా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేస్తేనే ఒక రకమైన గర్వం వస్తుంది. అలాంటిది ఒక 40, 50, 60, 70 సంవత్సరాలు కంటిన్యూగా ఒకే వ్యక్తి పరిపాలిస్తూ ఉంటే గర్వం రావటం అనేది సహజమే. అయితే దేవుడు గర్వం వచ్చిన ప్రతిసారి తాను ఏంటో, తన శక్తి ఏంటో, మానవులు ఏంటో, వారి శక్తి ఏంటో తప్పక తెలియజేస్తాడు. అప్పుడు తెలుసుకొని పశ్చాత్తాపపడి మరలా తగ్గించుకొని మొదలుపెట్టినటువంటి వారిని కరుణిస్తాడు కూడా. కాబట్టి మన దేవుడు సకల ప్రజల నోట స్తుతింపబడేటువంటి నామము కలిగినటువంటి దేవుడు. ఈ ఉదాహరణ ద్వారా కూడా మనకు స్పష్టంగా తేటగా అర్థమవుతుంది. కాబట్టి ఆయన కార్యములు అన్యులే చూచినప్పుడు ఆయన బిడ్డలుగా, నమ్మిన వారిగా, అనుసరించిన వారిగా మనం ఇంకెన్ని చూచాము. మనం ఎలాంటి పెద్దవి నా జీవితంలో జరగలేదు, నెబుకద్నెజరు చూసినట్లు నేను చూడలేదు కాదు. నీ బాల్యం నుండి ఏమేమి నిన్ను కాపాడాడో, ఎలాగ నిన్ను రక్షించాడో, ఎలాగ నిన్ను కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ అనేక ప్రమాదాల నుంచి నీకు తెలియని వాటన్నిటి నుంచి తప్పించుకుంటూ వచ్చాడో ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే ఆయన యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన యొక్క సూచక క్రియలు బ్రహ్మాండమైనవి, అద్భుతాలు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు కూడా నిలుస్తుంది. కాబట్టి ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులము. ఆ ధన్యతను మనము కాపాడుకొని ముందుకు సాగిపోదాము. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోకముల చేత కొనియాడబడుచున్నటువంటి మా చక్రవర్తి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో మేమే కాదు, అన్యజనులు, అన్య రాజులు, గొప్పవారు, సకల జనులు ఈ లోకంలో ఉన్నవారు నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొనుట అనేది పరిపాటియే. కాబట్టి నీవు అలాగున చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడవు. ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని మేము నమ్మి విశ్వసించి ముందుకు సాగేటువంటి గొప్ప కృప మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి నడిపించి సమస్త విషయాలలో మీ ఆదరణ, నెమ్మది మాకు అనుగ్రహించి కాపాడండి. మరి షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి గొప్ప విశ్వాసము కూడా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకొంచున్నాం. అవును తండ్రి, ఏదైనా నీకు సాధ్యమని నమ్మే గొప్ప విశ్వాసము, నీవు ఒకవేళ ఏమీ చెయ్యకపోయినా నిన్ను విడిచిపెట్టము అనేటువంటి అత్యద్భుత విశ్వాసం, ఈ రెండు కీలకమైన విషయాలు. అవి గొప్పవారి ముందు, రాజుల ముందు, ఘనుల ముందు, ఈ లోకంలో అధిపతుల ముందు మమ్మల్ని నడిపిస్తారు. కాబట్టి ఇట్టి రీతిగా మేమందరము కూడా గొప్ప క్రియలు చేయటానికి కృపనిచ్చి ఆశీర్వదించి మీ నామాన్ని మా ద్వారా ఘనపరుచుకునేటువంటి ఆశీర్వాదంతో నింపవలసిందిగా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.